ఢిల్లీలో ఏపీ సీఎం పర్యటన, సాయంత్రం సిఐఐ సదస్సుకు హాజరు కానున్న చంద్రబాబు. ఏపీ లిక్కర్ కేసు విచారణ వేగవంతం, సిట్ కస్టడీకి 4 నిందితులు. భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి సీతక్క పర్యటన, 6,50,00,000 వ్యయంతో బ్రిడ్జి నిర్మాణంకు శంకుస్థాపన. నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఎక్సైజ్ పోలీసుల దాడులు, అధిక ధరలకు మద్యం అమ్ముతున్న వైన్స్ యాజమాన్యం. భూ వివాదంలో న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి, మంచిర్యాల జిల్లా నాన్స్పూర్లో ఘటన. రేపు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్, హైదరాబాద్ హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు. జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర హోంమంత్రి, పూంచ్ లో అమిత్ షా పర్యటన. నేడు వైసీపీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న జగన్. అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, అర్హులందరికీ పథకాలు లబ్ధి చేకూర్చాలన్న ఎంపీ డీకే అరుణ. మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు, కీలక వ్యాఖ్యలు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురు పూజిత. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలి, ప్రభుత్వానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా డిమాండ్. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాటల యుద్ధం, టీడీపీ నేత ఇంటిపై వైసీపీ జెండా ఎగరవేస్తానన్న రాచమల్లు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురంలో లారీ ఓనర్ల ఆందోళన, టోల్ ప్లాజా సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపణలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదికరలో విగ్రహ ధ్వంసం వివాదం, ఎమ్మెల్యే, ఆర్టీఓ, డీఎస్పీ సమక్షంలో సద్దుమణిగిన సమస్య. ఎలాన్ మస్క్ ఓ అద్భుతం, రేపు కలుద్దామంటూ ట్రంప్ పోస్ట్. గుంటూరు జిల్లా మేతడకలో దారుణం, భార్యను చంపిన భర్త. జూరాలకు పోటెత్తిన వరద, దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్, బ్రహ్మోస్ దాడులను ఊహించలేదని వెల్లడి. పాక్ నష్టాలపై కొలంబియా సంతాపం, ఎందుకు పహల్గా మూచకోత వెనుక పాక్ ఉందన్న శశి థరూర్. దేశంలో కలవరపెడుతున్న కోవిడ్, 1000కి పైగా కేసులు నమోదు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక చర్చలు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై భేటీ.
ఐపీఎల్లో నేడు కీలక మ్యాచ్. నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ ముంబై. దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు. మహారాష్ట్రలో వర్ష బీభత్సం, 16 మంది మృతి. తిరుమలలో భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం.